ధర్మం మీద యుద్ధం ప్రకటించినటువంటి అభినవ రావణాసురుడు ప్రశ్న రావణకు పురాణాల్లో రావణాసురుడికి ఉన్నట్టే 10 తలలు ఉన్నట్టుగా కనపడుతుంది. మీకు గుర్తుందిగా, రామాయణంలోని రావణ యుద్ధంలో రావణాసురుడు 10 తలలతో యుద్ధానికి వస్తాడు. అంటే అక్కడ కూడా ఒక నీతి ఏంటంటే, అధర్మానికి 10 తలలు ఉంటాయి, 10 రకాలుగా యుద్ధం చేస్తూ ఉంటుంది. అయినా సరే అంతిమంగా ధర్మానిదే గెలుపు. అధర్మానికి 10 రకాల తలలు ఉంటాయి, 10 రకాల మాటలు ఉంటాయి, 10 రకాల ఆయుధాలు ఉంటాయి. అయినా సరే అంతిమంగా ధర్మమే గెలిచిద్ది అని రామాయణం చెప్తుంది. అందుకే రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి అంటారు. సరే, ఇక్కడ ఈ ప్రశ్న రావణకు కూడా ఉన్న 10 తలలు ఏంటి అంటే, మొదటి తల అతనిది. వెంటనే లెఫ్ట్ వైపున అతనికి ప్రకాష్ రాజ్ తల ఉంటుంది, రైట్ వైపున అతనికి జగన్మోహన్ రెడ్డి తల ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తల పక్కనే తులసి చంద్ తల ఉంటుంది. ఈ ప్రకాష్ రాజ్ తల పక్కనే జడా శ్రవణ్ తల ఉంటుంది. చూసారుగా, ఇప్పటికి 5 తలలు చెప్పాను మీకు. ఒకటి అతని తల, ఆ పక్కనే లెఫ్ట్ వైపుగా ప్రకాష్ రాజ్ తల, రైట్ వైపుగా జగన్మోహన్ రెడ్డి తల, జగన్మోహన్ రెడ్డి తల పక్కనే తులసి చందు తల, అటు పక్కనేమో అంటే ఈ ప్రకాష్ రాజ్ తల పక్కన జడా శ్రవణ్ తల. తర్వాత మిగతా 5 తలలు కూడా అటు ఇటు వరుసగా, ఒకటేమో ప్రశ్న టీం తల, తర్వాత ఇంకోటేమో హేతువాది తల, ఇంకో ఇటు పక్కనేమో దళిత క్రిస్టియన్ తల. ఇది చూడండి, విరుద్ధమైన తలలు. నిజానికి హేతువాది దళిత క్రిస్టియన్ కాలేడు, ఎందుకంటే హేతువాదికి కులం ఉండదు, మతం ఉండదు. మళ్ళీ దళిత క్రిస్టియను హేతువాది కాలేడు, ఎందుకంటే కులాన్ని మతాన్ని ఆచరించేవాడు నమ్మేవాడు హేతువాది కాలేడు. అయితే హేతువాది అన్నా కావాలి, లేదు దళిత క్రిస్టియన్ అన్నా కావాలి. కానీ ఇక్కడ 2 తలలు పెట్టుకున్నాడు. ఈ తలల వెనకాల భారీ కుట్ర ఉంది, అది కూడా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక తల హేతువాదంగా పెట్టుకున్నాడు, ఇంకొక తల దళిత క్రిస్టియన్గా పెట్టుకున్నాడు, ఇంకొక తల అభ్యుదయవాదం మావోయిజం అనే పేరుతో పెట్టుకున్నాడు. ఇదందుకు కొంత కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళని ఆకర్షించడానికి పెట్టుకున్నటువంటి మరొక తల. అభ్యుదయవాదం కమ్యూనిజం అనేటువంటి ఇంకో తల పెట్టుకున్నాడు. తర్వాత 10వ తల ఇతని భావజాలాన్ని వ్యాప్తి చేసే ఇతని లాంటి వాళ్ళందరినీ కలిపి 10వ తలగా పెట్టుకున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతనికి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి కొంతమంది బ్యాచ్ కావచ్చు, ఇదంతా 10వ తలగా కనపడింది. సో ఈ 10 తలలతో మన మీద యుద్ధం చేస్తున్నాడు, ధర్మం మీద యుద్ధం చేస్తున్నాడు, హిందూ మతం మీద యుద్ధం చేస్తున్నాడు, ఒక హిడెన్ ఎజెండా నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ 10 తలల మీద యుద్ధం చేయాల్సిన బాధ్యత మనదే. సో ఈ 10 తలల మీద యుద్ధం చేయాలి అంటే, రాముడికి వానరులు ఐక్యంగా తోడుగా ఉన్నట్టుగా ఇప్పుడు మనం కూడా ధర్మానికి అందరం తోడుగా నిలిచి ఐక్యంగా పోరాటం చేసి ధర్మాన్ని గెలిపించుకోవాలి. Please do like, share and subscribe this channel.